హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే 2025లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే మంచి ఒక 15 ఛానల్స్ అయితే నేమ్స్ రాసుకొని మరి మీకు నేను చెప్తున్నానండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది అన్బాక్సింగ్ అనమాట. అంటే అన్బాక్సింగ్ అంటే ఏం లేదు, మీరు తెచ్చే ప్రతి ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసి చూపించడం అనమాట. అంటే అది ఈ కంపెనీ, అది ఇందులో ఇవి ఉన్నాయి, ఇవి మాన్యువల్స్, ఇది ఇలా బాగుంటుంది అనేది చెప్తే మీకు చాలా అది యూజ్ఫుల్ అవుతుంది. అది ఈ మధ్య చాలామంది చేస్తున్నారు, దాన్నే అన్బాక్సింగ్ వీడియో అంటారు. మీకు కుదిరితే ఆ ఛానల్ అయితే పెట్టుకోండి, అది కూడా మంచి క్లిక్ అవుతుంది అనమాట. రెండో పాయింట్ ఏంటంటే టెక్ ఛానల్ అనమాట. టెక్ అంటే ఏం లేదు, మీరు ఏ మొబైల్స్ గురించి కానీ, ల్యాప్టాప్ గురించి కానీ, డెస్క్టాప్ గురించి కానీ ఏదైనా రివ్యూ చెప్పడం అనమాట. ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని మీరు చెప్పాలన్నమాట. ఏదైనా పర్లేదు, ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఏదైనా ఆ టెక్ కిందే వస్తుందండి. ఆ ఛానల్ అయితే మీకు బాగుంటుంది. అంటే ఎవరి టాలెంట్ వాళ్ళు కదా, నేను చెప్తున్నాను. టెక్ వాళ్ళు అయితే బాగా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను అనమాట. మూడోది ఏంటంటే లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్ అంటే ఏం లేదు, రోజు మీరు ఏం చేస్తున్నారో అదే మీరు చూపించాలన్నమాట. అంటే కొంతమంది అక్కడికి వెళ్తున్నాము, ఇక్కడికి వెళ్తున్నాం, ఫ్యాషన్ అనేది ఉంటుంది కదా, ఆ ఫ్యాషన్ బట్టి మనం చూసుకునేది దాన్నే లైఫ్ స్టైల్ అనమాట. అంతే, కొంతమంది నేను ఇక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, దాన్ని మీరు జనాలకు చూపిస్తే అదే లైఫ్ స్టైల్ అనమాట. నాలుగో పాయింట్ ఏంటంటే హెల్త్ అండి. హెల్త్ గురించి చాలామందికి యూజ్ అవుతుంది మీరు చెప్తే. అది కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఆ ఛానల్ పెట్టుకోండి, హెల్త్ అనే ఛానల్. కొంచెం అంటే ఉంటుంది కదా, ఇవి తింటే బాగుంటుంది, ఇవి తింటే బాగుంటుంది, ఇవి తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటారని కొంచెం హెల్త్ గురించి అయితే టిప్స్ చెప్పండి. అది చాలామందికి బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీకు కొంచెం బాగుందనిపిస్తే హెల్త్ ఛానల్ అయితే పెట్టండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ పాయింట్ అంటే కుకింగ్. ఈ మధ్య బాగా లేడీస్ చేస్తున్నారు ఇంట్లోనే ఆ కుకింగ్ వీడియోస్ చేసి కొంచెం అది అనాథ హాస్టల్కి ఇవ్వడం అవి ఇవి చేస్తున్నారు. మీరు కూడా చేయండి, ఈ మధ్య బాయ్స్ కూడా చేస్తున్నారు అనమాట. ఓకే, కుకింగ్ వీడియోస్ అయితే చాలా యూజ్ అవుతుంది, బాగుంటుంది. అది ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఒక చోట పైన కెమెరా పెట్టేసుకొని మంచిగా చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అవి వేసుకోవాలి, ఇట్లా బాగుంటుంది, ఇలా టేస్ట్ వస్తుంది అని చెప్పాలి. అదే కుకింగ్ ఛానల్ అనమాట, బాగుంటుంది. ఈ మధ్య బాయ్స్ కూడా చేస్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 6th పాయింట్ ఏంటంటే ప్రాంక్స్. ఇది అందరి వల్ల అయితే కాదు, రోడ్ల మీదకి వెళ్ళి అవి ఇవి మొత్తం తీయాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా తీయండి. అది కొంతమంది సీరియస్ అవుతూ ఉంటారు, వాళ్ళని చూసుకొని మొత్తం బాగా తీసి కొంచెం మంచి ఎడిట్ చేస్తే జనాలకి అదే ఎంటర్టైన్ అనమాట. మీలో కొంచెం టాలెంట్ ఉంది అనుకుంటే ఆ ప్రాంక్స్ మీదకి అయితే వెళ్ళిపోయింది, అది కూడా ఫన్గా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్గా జనాలకి. ఓకే, 7th వచ్చేసి మేకప్ అండ్ బ్యూటీ అండి. ఈ మధ్య చాలామంది మేకప్ మీద పడ్డారు, ఫేస్ అందం గురించి కానీ, ఏంటి నా ఫేస్ ఎలా అవుతుంది అలా అవుతుంది, నేను చాలా బాగుండాలని చాలామంది అనుకుంటున్నారు కదా ఈ మధ్య. మీకు తెలిసింది మేకప్ గురించి చెప్పండి. ఈ మధ్య బాగా చేపిస్తున్నారు హైడ్రా ఫేషియల్స్ అని, అవన్నీ ఇవన్నీ. మీకు తెలిసింది చెప్పండి, బాగుంటుంది. మేకప్ అండ్ బ్యూటీ ఛానల్ అండి, ఈ మధ్య చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది, అది కూడా ఒక మంచి పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి 8th ట్రావెల్ వ్లాగింగ్స్ అనమాట. అసలు ఇది చాలా కొంచెం కష్టమైన పని, కొంచెం బడ్జెట్ పెట్టుకొని ఫస్ట్ మరీ వెళ్ళాలి. టూర్స్ అనమాట. కొంతమంది మంచి ప్లేసెస్కి వెళ్ళి ట్రావెల్ వ్లాగ్స్ చేయడం, కొంతమంది అయితే ఏకంగా ఫారినే వెళ్తారు, దుబాయ్స్ కంట్రీస్, యూఎస్లు, యూకేలు అన్నీ వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి లాగింగ్ చేసుకొని ఇది ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పాలి. సపోజ్ మన నాన్ వెజ్ అన్నా, బన్నీస్ అన్ని యాదవ్ అన్నా అలా చేస్తారు కదా, అలా అనమాట. చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, జనాలకు చూపించినట్టు ఉంటుంది. కాకపోతే కొంచెం రిస్క్తో ఉన్నవారు,
కొంచెం బడ్జెట్ అవుతుంది. దాన్ని చూసుకొని బేస్ చేసుకొని ఆ ఛానల్ పెట్టాలనుకుంటే ట్రావెల్ వ్లాగింగ్ ఛానల్ అయితే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి 9th కామెడీ అనమాట. కామెడీ అంటే ఏం లేదు, మీరు కొంచెం కామెడీగా మాట్లాడి కొంచెం స్టాండప్ వీడియోస్ అవి ఇవి ఒక రూమ్లో సెటప్ చేసుకొని, నేను ఇట్లా చేస్తాను, ఆ మిమిక్రీ చేస్తాను, ఆ ప్యారడీ సాంగ్స్ పాడతాను, కొంచెం ఉంటాయి కదా, దాన్నే కామెడీ ఛానల్ అని పెట్టుకొని మీరే కొంచెం ఎడిట్ చేసుకొని ఎంటర్టైన్మెంట్గా జనాలు చూపిస్తే చాలు. బాగుంటుంది, ఫన్గా నవ్వుకుంటారు కొంచెం సేపు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 10th ఫ్యాషన్ అండ్ స్టైల్స్ అనమాట. ఫ్యాషన్ అంటే డ్రెస్సింగ్ కానీ, కొంచెం గాజెస్ కానీ, గ్రాసరీసు, ఈ ఈ ప్యాంట్కి ఈ షర్ట్ వేస్తేనే మ్యాచ్ అవుతుంది, ఈ షర్ట్కి ఈ ప్యాంట్ వేస్తేనే మ్యాచ్ అవుతుంది, కొంచెం లైఫ్ స్టైల్ బయటికి వెళ్తే ఎలా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఆ స్టైల్స్ ఈ స్టైల్స్ అని ఈ మధ్య చాలామంది డ్రెస్సింగ్ స్టైల్ అయితే చేస్తున్నారు. దాని గురించి అయితే మీరు ఫ్యాషన్ స్టైల్స్ అనే ఛానల్ పెట్టుకొని మీరు బాగా క్లిక్ అవ్వచ్చు. బాగుంటుంది, అది కూడా కొంచెం స్టైల్గా చూపించాలి ఏదైనా సరే, అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 11th పాయింట్ మూవీ రివ్యూస్ అనమాట. మూవీ రివ్యూస్ అంటే ఇప్పుడు మీరు మూవీ రివ్యూస్ ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ షోకే మీరు వెళ్ళాలన్నమాట. అది ప్రీమియం కావచ్చు ఏదైనా, ఫస్ట్ షోకే వెళ్ళి మొత్తం మూవీ పబ్లిక్ టాక్ చెప్పాలన్నమాట. అంటే సినిమా చాలా బాగుంది, కాకపోతే కొంచెం బీజిఎం యాడ్ చేయాలి, ఇక్కడ ఈ ఫైట్ లేకపోతే బాగుంటుంది, ఇక్కడ ఈ ఫైట్ ఉంటే బాగుంటుంది, ఇక్కడైతే ఇలా బాగుంటుంది, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అని అయితే మీరు జనాలకి చెప్పాలన్నమాట. ఆ ఛానల్ కూడా మూవీ రివ్యూ ఛానల్ అని మీరు పెట్టుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కాకపోతే మీరు మాత్రం ఖచ్చితంగా మూవీస్కి వెళ్ళాలి, మూవీస్కి వెళ్ళి మాత్రం థియేటర్లో మొత్తం చూసి మాత్రం చెప్పుకోవాలి, అది దాన్ని మూవీ రివ్యూ ఛానల్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి బేబీ వీడియోస్ అనమాట. ఏం లేదు, ఇంట్లో ఈ మధ్య బేబీస్ అల్లరి చేస్తుంటే వీడియోస్ అన్నీ పెడుతున్నారు కదా, అదే మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఎడిట్ చేసి ఫన్గా మీ బేబీ క్యూట్నెస్ వీడియోస్ అవి ఉంటాయి కదా, అవి తీసి మీరు అప్లోడ్ చేసిన ఆ బేబీకి వచ్చే రెస్పాన్స్ అయితే బాగుంటుంది. మొత్తం ఫాలోవర్స్ కూడా చాలామంది పెరుగుతారు. ఈ మధ్య అయితే అంతా అప్లోడ్ చేస్తున్నారనమాట. అది బేబీ వీడియోస్ అనమాట ఛానల్, బాగుంటుంది అది కూడా. నెక్స్ట్ ఏంటంటే 13th పాయింట్ యానిమల్స్ గురించి. యానిమల్స్ ఏంటంటే ఈ మధ్య ఉంటాయి కదా కుక్క పిల్లలు, పెట్స్, అవి ఇవి పెంచుకొని బాగా అది వాటి మీద ఒక పేజ్ క్రియేట్ చేసి మరీ జనాలకైతే చూపిస్తున్నారు. చాలా క్యూట్గా బుజ్జిగా చాలా బాగుంటాయి అన్నమాట. అవి కూడా ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు పెట్టండి, సూపర్ ఉంటుంది అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను చాలా అయితే ఐడియాస్ ఉన్నాయి, నేనైతే దాంట్లో కొంచెం మెన్షన్ చేసుకొని ఒక 15 పాయింట్స్ అయితే మీకు ఐడియాస్ అయితే నేను చెప్తా ఉన్నాను అనమాట. అట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే 14th బైక్స్ కార్ రివ్యూస్ అనమాట. ఓకే, ఆటోమొబైల్స్ లాగా మీరు ఈ బడ్జెట్లో అయితే ఈ బైక్ తీసుకోండి, ఈ బడ్జెట్లో అయితే ఈ కార్ తీసుకోండి, ఈ కార్ అయితే ఈ ఫ్యామిలీ సెట్ అవుద్ది, ఈ బైక్ అయితే ఈ ఫ్యామిలీ సెట్ అవుద్ది, కొంచెం అదనమాట. ఈ మధ్య అందరూ చూపిస్తున్నారు, అది కూడా మీకు ఛానల్ పెట్టాలనుకుంటే ఆ ఛానల్ అయితే పెట్టేసుకోండి. బైక్ అండ్ కార్స్ రివ్యూస్ అనమాట. ఓకే, అదే కదా, కొంతమంది 1,00,000 బడ్జెట్ ఉండొచ్చు, కొంతమంది 2,00,000 బడ్జెట్ వాళ్ళు ఉండొచ్చు. దాన్ని బట్టి సజెషన్ మీరు చేస్తే వాళ్ళు తీసుకుంటారనమాట. అది కూడా మంచి పాయింట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ వన్ మంచిది, 15 ఎడ్యుకేషన్ ఐడియాస్ అనమాట. ఎడ్యుకేషన్ ఏం లేదు, మీరు కొంచెం ఎడ్యుకేషనల్గా చెప్తే అది పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు కొంచెం స్టడీ బాగా వచ్చు అనుకుంటే ఎడ్యుకేషన్ వీడియోలు చేయండి. కొంచెం ఉంటుంది కదా, మ్యాథ్స్ రాని వాళ్ళు, ఫిజిక్స్ కెమిస్ట్రీ అవి ఉంటాయి కదా, అవి మీరు వీడియోస్ కొంచెం చెప్పి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుందండి, చాలా మీకు గుడ్ నేమ్ కూడా వస్తుంది, అలా అనమాట. ఈ 15 పాయింట్స్ అయితే నేనైతే నోట్ చేసుకున్నాను. ఇవేంటంటే 2025లో మంచి ఐడియాస్ ఉన్న పాయింట్స్ అనమాట. నేను 15 బాగా మంచివి నోటెడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది ఓన్లీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకండి. 2025లో చాలా అంటే చాలా మంచి పాయింట్స్ అయితే నేను రాసుకొని వచ్చాను. సో ఆ 15 పాయింట్స్ అయితే మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అయితే మీరు గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అలా అనమాట. ఓకే, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.